అందరికీ స్వాగతం అండి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి పాల్గొంటున్నటువంటి సోదర సోదరీమణులందరికీ స్వాగతం, సుస్వాగతం. మన సంస్కృతి, మన పెద్దలు అందించినటువంటి అద్భుతమైనటువంటి సుసంస్కృతి భగవంతుణ్ణి ఆహ్వానించడం, మన మధ్యకి ఆహ్వానించడం. సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞుడైనటువంటి భగవంతుడు మనకు సదా శక్తిని ప్రసాదించాలి. ఈరోజు అద్భుతమైన రోజు. యోగ ఋషి పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారి యొక్క ఆశీర్వాదం, ఆయుర్వేద శిరోమణి ఆచార్య బాలకృష్ణ మహారాజ్ గారి యొక్క అద్భుతమైన తపస్సు, ఆశీర్వాదం మన తెలంగాణలో అద్భుతమైన సాధన యువతరంలో తీసుకువెళ్తున్నాం. తెలంగాణ రాష్ట్ర భారస్వాభిమాన్ ట్రస్ట్ ప్రభారి ఆదరణీయ శ్రీ శ్రీధర్ రావు గారి యొక్క నేతృత్వంలో రాష్ట్రమంతా యోగమయం, ఆయుర్వేదమయం, యజ్ఞమయం, సూర్య నమస్కార సాధకులతో గ్రామ గ్రామాన నందన వనంగా మారుస్తున్నాం. సోదర సోదరమల్లారా, ఈరోజు రథసప్తమి, సూర్యుని యొక్క ఉత్సవం. ఎన్నో రోజులుగా సాధన చేస్తూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చిందండి. మనం ఎంత అదృష్టవంతులమండి. అద్భుతమైన సాధన మన తెలంగాణలో జూన్ 1, 2020 6వ అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా ప్రారంభించాం. జూన్ 1న స్టార్ట్ అయినటువంటి యువ అష్టోత్తర శత సూర్య నమస్కార సాధన ఈ రోజు వరకు ధారాళంగా కొనసాగుతూనే ఉందండి. రాష్ట్రమంతా విరాట స్వరూపాన్ని ధరించింది. జూన్ 11 నుంచి జూన్ 21 వరకు అంతర్జాతీయ యోగ దినోత్సవం వరకు అన్ని జిల్లాల నుంచి గ్రూపులుగా ముగ్గురు సభ్యులుగా స్పర్ధలో పాల్గొని విజేతలను చక్కగా మన ఆదరణీయ శ్రీ శ్రీధరరావు గారి యొక్క కలమలచే తీసుకోవడం జరిగింది. అంతేకాదు తదనంతరం అన్ని ప్రాంతాల్లో మన నినాదం ఏంది? మన నినాదం ఘర్ ఘర్ యోగా, ఘర్ ఘర్ సూర్య నమస్కార్. ప్రతి గ్రామంలో హనుమంతుని మందిరం ఉంది. ప్రతి గ్రామంలో సూర్య నమస్కారం చేసే యువతి యువకులు తయారు కావాలి. మన తెలంగాణ పూజ్య స్వామీజీ ఆశిస్తున్నటువంటి ఆరోగ్య తెలంగాణగా మారాలి. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం అంతర్జాతీయ యోగ దినోత్సవం నుంచి కొనసాగుతూనే ఉందండి. నియర్లీ 100 రోజుల కంటే ఎబో మనం 108 నమస్కారాలు లైవ్ పెట్టాం. యూట్యూబ్ లైవ్ ద్వారా అన్ని జిల్లాల నుంచి పాల్గొన్నాం. ఈరోజు 13 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల్లో ఉన్నటువంటి యువతి యువకులకి రథసప్తమి సందర్భంగా శక్తి సాధనలో భాగంగా సూర్య నమస్కార సాధన స్పర్ధ ప్రారంభిద్దాం. భగవంతుని ఆహ్వానిద్దాం. చేతులు ధ్యాన ముద్రలో పెడదాం. చక్కగా వెన్నెముక నిటారు గుంచుదాం. ప్రశాంతంగా ఓంకారంతో ఆరంభిద్దాం.
स्वः तस्य वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। वीडियो ऑन कीजिए। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मोक्षीयमामृतात्। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ओम शांति शांति शांति। చేతులు జోడిద్దాం। ఓం శ్రీ గురుభ్యో नमः। बोलो भारत माता की। సోదర సోదరులారా, అద్భుతమైన సూర్య నమస్కార సాధన సమాపన కార్యక్రమం రథ సప్తమి ఉత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రమంతా ఒకేసారి అన్ని జిల్లాల నుండి జూమ్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఆస్థా తెలుగు ఛానల్ ద్వారా లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తూ యువ అష్టోత్తర శత సూర్య నమస్కార సాధన ప్రారంభిస్తున్నాం। మనందరికీ తెలుసు ఈ సాధన లక్ష్యమేంది? మనం కూడా హనుమంతునిలాగా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించడం, శారీరకంగా అతి బలవంతులం, వజ్ర శరీరం, మానసికంగా బుద్ధిమతాం వరిష్టం, అత్యంత ప్రజ్ఞావంతులుగా తయారు కావాలి। దానికి సూర్య నమస్కార సాధన అద్భుతమైన మంత్రం। మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఫిట్ భారత్ అన్నారు। మనం అంటున్నాం ఫిట్ భారత్, ఫిట్ తెలంగాణ। మనం ఫిట్నెస్ సాధించాలి। ఫిట్నెస్ కి సూర్య నమస్కారం మించింది లేదని। ఎలా అయితే మహారాష్ట్రలో సమర్థ రామదాసు సూర్య నమస్కార సాధన ద్వారా యువతీ యువకులని ప్రోత్సహించి అద్భుతమైన సమర్థమైన శివాజీ సైనికులను అందించారు, అలాగే మనము పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారి యొక్క ప్రేరణతో మన రాష్ట్రం నుంచి యువ సైనికులని దేశం కోసం సమర్థవంతమైన ఆరోగ్యవంతమైన యువతీ యువకులని సూర్య నమస్కార సాధన ద్వారా తయారు చేస్తున్నాం। భగవంతుని అడుగుదాం మనకు మరింత శక్తిని ఇవ్వమని। సోదర సోదరులారా, ఈ రోజు స్పర్ధలో చాలా మంది యువతీ యువకులు ఆల్రెడీ స్టార్ట్ చేశారు। ఈ రోజు ఎవరి ఇంట్లో వాళ్ళు ఇండివిజువల్ కాంపిటీషన్ లో భాగంగా చక్కగా క్రైటీరియాని ఫాలో అవుతూ రికార్డింగ్ చేస్తూ అద్భుతంగా 108 అష్టోత్తర శత 200, 300, 400, 500, 1000 సూర్య నమస్కారాల వరకు చేసే వాళ్ళు ఈ రోజు ఎవరిది వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారండి। వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్। మన రాష్ట్ర ప్రభారి శ్రీ శ్రీధర్రావు గారు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారండి। ఈ రోజు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు। మీకు ఎంత సామర్థ్యం ఉందో అంతే చేయండి। ఎవరైతే కాంపిటీషన్ ఉన్నారో వాళ్ళు కాంపిటీషన్ లో ఉన్నారు। మనం అందరం 108 చేయగలిగిన వాళ్ళు 108 చేయండి। అందరం కలిసి మన తెలంగాణలో సూర్య శక్తిని మనం తీసుకునేలా ప్రయత్నం చేద్దాం। లేచి నిలబడదాం,
అద్భుతమైన సూర్య నమస్కార సాధనని ఆరంభిద్దాం. చక్కని మంత్రోచ్చరణ ద్వారా చక్కగా కాళ్ళు దగ్గర పెడదామండి. చేతులు మెల్లిగా తీసుకుందాం, ఆకాశం వైపు తిప్పుదాం, తలపైకి తీసుకొద్దాం, చేతులు జోడించి తలపైన పెడదాం. శ్వాస తీసుకుంటూ శరీరాన్ని కొద్దిగా స్ట్రెచ్ చేయాలి. శ్వాస తీసుకుంటూ పైకి, కాళ్ళ వేళ్ళ పైన స్ట్రెచ్ యువర్ బాడీ టువర్డ్స్ అప్వర్డ్. చక్కగా శ్వాస తీసుకుందాం, స్ట్రెచ్ చేద్దామండి, బ్రీతింగ్ చేద్దాం. बहुत बढ़िया, कम डाउन. वंस अगेन श्वास తీసుకుంటూ అప్. बहुत बढ़िया, कम डाउन. కొద్దిగా కాలు దూరం పెట్టుకొని తిరిగి తాడాసనం కూడా. శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ యువర్ బాడీ టువర్డ్స్ అప్వర్డ్. బ్రీతింగ్, టర్న్ టువర్డ్స్ రైట్ సైడ్. बहुत बढ़िया. अगेन कम बैक, सेंटर and stretch towards upward. breathing and ఎడమ వైపు ట్విస్ట్, breathe out. बहुत बढ़िया. अदर साइड, राइट साइड. बहुत बढ़िया. अगेन कम बैक, सेंटर and turn towards left side. ఎడమ వైపుకు తిప్పి breathe out చేయాలి. రిలాక్స్. बहुत बढ़िया. కొద్దిగా కంటి చక్రాసనం చేద్దామండి. చేతులు జాపండి, శ్వాస తీసుకుందాం. బ్రీతింగ్, మెల్లిగా కుడి వైపుకి టర్న్ చేద్దాం. కుడి చేయి వీపు వెనుక పెట్టాలి, ఎడమ చేయి భుజం మీద పెట్టాలి. బ్రీత్ అవుట్ చేయాలి. కమ్ బ్యాక్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. స్లోలీ టర్న్ టువర్డ్స్ లెఫ్ట్. మీ నడుముని తిప్పాలి. కమ్ బ్యాక్. రిలాక్స్, శాంతమవుదాం. సో అద్భుతమైన సూర్య నమస్కార సాధనని ఆరంభిద్దాం. సోదర సోదరమల్లారా, సూర్య నమస్కారం హైదరాబాద్ లోని మేరడ్పల్లి దగ్గరగా ఉన్నటువంటి మహేంద్ర హిల్స్ లో ఉన్న పహాడీ హనుమాన్ టెంపుల్ నుంచి మా సాయిబాబా అద్భుతమైన యోగా విస్తారం వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం యువ టీంతో పాటు సో చక్కని సూర్య నమస్కార సాధనని ప్రారంభిస్తున్నాం. ఆదరణీయ వెంకటేష్ జీ, ఆదరణీయ నందనం కృపాకర్ జీ, అలాగే ఆదరణీయ శ్రీ నాయక్ గారు, సో అందరూ అద్భుతమైన ఉత్సాహంతో రాష్ట్ర స్థాయి సూర్య నమస్కార స్పర్ధని ప్రారంభిద్దాం. దయచేసి ఎక్కడున్న వాళ్ళు అక్కడ శాంతంగా చేయండి. ప్రశాంతంగా సాధనా భావంతో, మంత్రోచ్చరణతో, ఆసనము, శ్వాస, ధ్యాన సహితంగా ప్రశాంతంగా చేద్దాం. సో చక్కని సూర్య నమస్కార సాధనని ప్రారంభిద్దాం. మొట్టమొదట చక్కగా మనం మంత్రోచ్చరణ చేద్దామండి. చేతులు జోడిద్దాం. హరి ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యన్నోపజాయతే. యువ అష్టోత్తర శత సూర్య నమస్కార సాధన మొదటి నమస్కారం ప్రారంభం. సోదర సోదరమల్లారా, తెలంగాణ రాష్ట్రంలో భాగస్థులైనటువంటి మనం ఈ రోజు సంకల్పం తీసుకుందాం. ఏదైతే జూన్ 1 నుంచి ఈ రోజు వరకు రోజు మనం 108 సూర్య నమస్కార సాధన చేశామో దాన్ని మన జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలి. సోదర సోదరమల్లారా, సూర్య నమస్కారం అత్యంత ప్రధానం. నేనే యువకున్నైతే కొండను పిండి చేసే అద్భుతమైన శక్తి కావాలంటే, హిమాలయాలను సైతం చూర్ణం చేయగలిగినటువంటి శక్తి కావాలంటే, హనుమంతునిలాగా అతి బలవంతులం కావాలంటే మనం నిశ్చయం చేయాలి. రోజు ఒక్క రౌండ్ అయినా నమస్కారం సూర్య నమస్కారం చేస్తాను. చేతమా సంకల్పం? చేతమా? సో అద్భుతమైన సూర్య నమస్కార సాధన భగవంతుడు శక్తినియాలి. రెండవ రౌండ్ వెళ్ళమండి. మన దగ్గర యోగ గురువు
ఆదరణీయ శ్రీ వెంకటేష్ ఉన్నారండి. హనుమాన్ చాలీసతో ఆరంభిద్దాం. సోదర సోదరమల్లారా, హనుమంతుడు అద్భుతమైన శక్తిని ప్రదానం చేసే భగవంతుడు. మన గ్రామంలో హనుమంతుని మందిరాన్ని స్థాపించాం అంటే అర్థమేంది? మన గ్రామంలో ఉన్న యువతి యువకులు వ్యసనాల నుంచి దూరం ఉండి శక్తి సాధన హనుమంతునిలాగా చేయాలి. ఓం భానవే నమః. प्रणव आसन एकम हस्त उत्थान द्वि पाद हस्त त्रीणि अश्व संचालन चत्वारि पर्वत पंच साष्टांग षट् भुजंग सप्त पर्वत अष्ट अश्व संचालन नव पाद हस्त दश हस्त उत्थान एकादश प्रणव आसन द्वादश. ओम खगाय नमः. प्रणव एकम हस्त उत्थान द्वि पाद हस्त त्रीणि अश्व संचालन चत्वारि पर्वत पंच साष्टांग नमस्कार षट् भुजंग सप्त पर्वत अष्ट अश्व संचालन नव पाद हस्त दश हस्त उत्थान एकादश प्रणव द्वादश. ओम पूष्णे नमः. प्रणव एकम हस्त उत्थान द्वि अश्व संचालन चत्वारि पर्वतासन पंच साष्टांग नमस्कार षट् भुजंगासन सप्त विदाउट पर्वतासन अष्ट अश्व संचालन नव विदाउट पाद हस्त दश हस्त उत्थान एकादश विदाउट प्रणव द्वादश. ओम पूष्णे नमः. हस्त उत्थान द्वि विदाउट पाद हस्त त्रीणि अश्व संचालन चत्वारि विदाउट पर्वत पंच विदाउट साष्टांग नमस्कार षट् भुजंगासन सप्त विदाउट पर्वतासन अष्ट अश्व संचालन नव विदाउट पाद हस्त दश हस्त उत्थान एकादश विदाउट प्रणव द्वादश. ओम हिरण्यगर्भाय नमः. विदाउट श्वास वదిలేయండి ప్రణవాసన एकम పీలుస్తూ చేతులపై द्वि వదిలేస్తూ ముందుకి त्रीणि ఎడమకాలు వెనక్కి పీలుస్తూ పైకి తల चत्वारि వదిలేస్తూ కుడికాలు వెనక్కి पंच పీల్చి వదిలేస్తూ నమస్కారం षट् పీలుస్తూ భుజంగ सप्त వదిలేస్తూ పర్వత अष्ट పీలుస్తూ అశ్వ సంచారం नव వదిలేస్తూ పాద హస్త दश పీలుస్తూ హస్త ఉత్థాన एकादश వదిలేస్తూ ప్రణవ द्वादश. ओम सवित्रे नमः. ओम सावित्री नमः. विदाउट प्रणवासन प्रणवासन हस्त उत्थान द्वि विदाउट पाद हस्त त्रीणि अश्व संचालन चत्वारि विदाउट पर्वत पंच विदाउट साष्टांग नमस्कार षट् भुजंगासन सप्त विदाउट पर्वतासन अष्ट अश्व संचालनासन नव विदाउट पाद हस्तासन दश हस्त उत्थानासन एकादश विदाउट प्रणवासन चत्वारि अश्व संचालन पंच पर्वत षट् साष्टांग सप्त भुजंग अष्ट पर्वत नव
అశ్వసంచాలన దశ పాదహస్త ఏకాదశ హస్త ఉత్తాన ద్వాదశ ప్రణవాసన. తెలంగాణ రాష్ట్రమంతా ఒకేసారి ముక్త కంఠంగా అందరం కలిసి చెప్దామండి. భాస్కరాయ. హనుమంతుడు మనకు అద్భుతమైన శక్తిని ఇవ్వాలి. చేతులు జోడించి ఓం భాస్కరాయ ప్రణవ్ ఏకం హస్త ఉత్తాన ద్వి పాదహస్త త్రీని వితిన్ అశ్వసంచాలన చత్వారి వితౌట్ పర్వత పంచ వితౌట్ సాష్టాంగ నమస్కార్ షట్ వితిన్ భుజంగాసన సప్త వితౌట్ పర్వతాసన అష్ట అశ్వసంచాలన నవ పాదహస్త దశ హస్త ఉత్తాన ఏకాదశ ప్రణవాసన ద్వాదశ. बोलो बजरंग बली वीर हनुमान की जय, छत्रपति शिवाजी महाराज की जय, स्वामी समर्थ रामदास की जय. ఎలా అయితే తాబేలు అద్భుతంగా మెల్లగా 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 లక్ష్యం వైపు వెళ్తుందో అలాగే మనమందరం యువకులం మెల్లగా మెల్లగా లక్ష్యాన్ని సాధించే వరకు సాధనని విడవద్దండి. మన జీవితంలో ఏం కావాలి? సాధన కావాలి. ఉదయం సూర్యుడు రాకముందే నిద్రలేవాలి. పిల్లలు, నేనే యువకునైతే నిజంగా సాధన చేసే వయస్సులో ఎప్పుడు నిద్రలేవాలి? మనం సూర్యుడు రాకముందే నిద్రలేవాలి. సూర్యుని ఆహ్వానించాలి. అనంతమైన శక్తిని ప్రసాదించే దైవం ఎవరు? సూర్య భగవంతుడు. మనకు శక్తి కావాలి. మన భుజాలలో శక్తి, మన తొడల్లో శక్తి, మన శరీరంలో శక్తి సంచారం కావాలి. అందుకే సూర్య సాధన రోజు చేయాలి. ఉదయమే లేచి ఆహ్వానించాలి. సో తెలంగాణ రాష్ట్రంలోని సాధన చేసే తల్లిదండ్రులందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు, టీచర్స్ అందరికీ విన్నపం చేస్తున్నానండి. మీ పిల్లలని ప్రోత్సహించండి. త్రీని చత్వారి పంచ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం పూష్ణే నమః. एक आज्ञा चक्रम विशुद्ध मणिपुर स्वादिष्टान अनाहत मूलोदय सहस्रान स्वादिष्टान मणिपुर विशुद्ध आज्ञा चक्रम अंडी. ओम हिरण्यगर्भाय नमः. एकम द्वि त्रीणि चत्वारि पंच षट् सप्त अष्ट नव दश एकादश द्वादश. ओम मरीचये नमः. षट् सप्त अष्ट नव दश एकादश द्वादश. ओम आदित्याय नमः. एक द्वि त्रीणि चत्वारि पंच षट् सप्त अष्ट नव दश एकादश द्वादश. ओम सवित्रे नमः. एक प्रणवासन, ऊर्ध्वहस्तासन, पादहस्तासन, दक्षिण सुषंजातासन, पर्वतासन, सहस्रोत्थान, भुजंगासन, पर्वतासन, वामाश्व संचालन, पादहस्त, ऊर्ध्वहस्त, प्रणवासन. ओम अर्काय नमः. एकम द्वि त्रीणि चत्वारि पंच
ద్వాదశ. తెలంగాణ రాష్ట్రమంతా షష్ఠి నమస్కారం, 60వ నమస్కారం ఒకేసారి ముక్త కంటగా చెప్తామండి. ఓ భాస్కరాయ నమః. ద్వి విశుద్ధ కంఠం, త్రీని మణిపుర నాభి, చత్వారి స్వాదిష్టాన ప్రతికడుపు, పంచ సహస్రాతమాల, షట్ అనాహత ఛాతి, సప్త మూలాధారం భుజం, అష్ట సహస్రాతమాల, నవ స్వాదిష్టాన ప్రతికడుపు, దశ మణిపుర నాభి, ఏకాదశ విశుద్ధ కంఠం, ద్వాదశ ఆజ్ఞాచక్రం నిర్మిస్తాను. బలభద్రంగ బలివీర హనుమానికి జై. బిగ్ క్లాప్స్. त्रीणि, 4, चत्वारि, 5, पंच, 6, 7, सप्त, 8, अष्ट, 9, नव, 10, दश, 11, एकादश, 12, द्वादश. बोलो बजरंग बलिवीर हनुमान की जय. स्वामी समर्थ रामदास की जय. भारत माता की जय. हरे कृष्ण नायक 3 times నేషనల్ ఛాంపియన్ అండి, 1 time ఇంటర్నేషనల్ ఛాంపియన్. ఇక డిస్ట్రిక్ట్ అయితే నెక్కనేలో గోల్డ్ మెడల్స్. నవీద్ 3 times స్టేట్ ఛాంపియన్, నేషనల్ కూడా అద్భుతమైన సాధన చేశామండి. ఈ రోజు మన దగ్గర చాలా మంది విశిష్టమైన అతిథులు ఉన్నారు. మిలిటరీ నుంచి వచ్చారండి అని ఒక్క నిమిషం. మేజర్ గారు వచ్చారు మన దగ్గరికి విశిష్ట అతిథిగా. బిగ్ క్లాప్స్ అండి. కర్నల్ శ్రీనివాసరావు గారు వచ్చారండి. మనందరికీ రాష్ట్రమంతా ఎలా అయితే దేశ సరిహద్దులో ఉండి దేశాన్ని రక్షించడానికి ప్రయత్నం చేసి ఈ రోజు మన యువతరాన్ని కూడా సైనికులుగా మార్చాలని మన ఆదరణీయ కర్నల్ శ్రీనివాసరావు గారు వచ్చారండి మనల్ని ప్రోత్సహించడానికి. అన్న మీకు बहुत ధన్యవాదాలు. మేమేదైతే ప్రయత్నం చేస్తున్నామో పూజ్య స్వామి రామదేవ్ బాబా గారి ఆశీర్వాదం, భరస్వామి ట్రస్ట్ తరఫు నుంచి రాష్ట్రమంతా జూన్ 1 నుంచి ఈ రోజు వరకు వేల మందిని సూర్య సాధకులుగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక్క మాట చెప్పండి మా యూత్ కి. ఇక్కడున్న స్వైరస్ అందరికీ ఈ భారత స్వాభిమాన్ ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మీరు రోజు మన సాయిబాబా గారి సారథ్యంలో యోగా సాధన చేస్తున్నారని ముందే విన్నవించారు. అలాగే ఈరోజు ఈ మైన్ రైల్స్లోని ఈ సన్నిధిలో ఈ 108 సూర్య నమస్కారాలు ఈ స్వైరస్ అందరూ చేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. అలాగే భారత స్వాభిమాన్ ట్రస్ట్ రాష్ట్రమంతటా భారత స్వాభిమాన్ ట్రస్ట్ స్పోర్ట్స్ అండ్ యోగా అసోసియేషన్ తరఫున ఈ ప్రోగ్రామ్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై జవాన్, జై జవాన్ అన్న మీరు ఇలానే మాకు ఎంకరేజ్ చేస్తుండండి. మీరు ఆశించినటువంటి డైనమిక్ యంగ్స్టర్స్ ని మన దేశం కోసం మనం తయారు చేస్తూనే ఉంటామన్నా. बहुत ధన్యవాదాలు. 7వ రౌండ్ అడుగు పెడదాం. హనుమంతుల్లాగా సమర్థవంతులం కావాలి కాబట్టి 63వ నమస్కారం ప్రారంభిద్దామా. बोलो बजरंग बलिवीर हनुमान की द्वि, त्रीणि, चत्वारि, पंच, षट्, सप्त, अष्ट, नव, दश, एकादश, द्वादश. ओम रवये नमः. శ్వాస గమనిద్దాం. రేచకం ఏకం, ద్వి పూరకం, త్రీణి రేచకం, చత్వారి పూరకం, పంచ రేచకం, షట్ పూర్ణ రేచకం, సప్త పూరకం, అష్ట రేచకం, నవ పూరకం, దశ రేచకం, ఏకాదశ పూరకం, ద్వాదశ రేచకం. ఓం సూర్యాయ నమః. द्वि, त्रीणि, चत्वारि, पंच, षट्, सप्त, अष्ट, नव, दश.
एकादश द्वादश ओम भानवे नमः प्रणवासन ऊर्ध्वहस्तासन पादहस्तासन दक्षिणाश्व संचालनासन पर्वतासन ओम अर्काय नमः ओम खगाय नमः एकम द्वि त्रीणि चत्वारि पंच षट् सप्त अष्ट नव दश एकादश द्वादश ओम पूष्णे नमः ध्यान सहिతంగా ఏకమాజ్ఞా చక్రం త్రిపుటి ద్వి విశుద్ధ కంఠం సప్త మూలాధారం అష్ట సహస్రార నవ స్వాదిష్టాన దశ మణిపుర ఏకాదశ విశుద్ధ ద్వాదశ ఆజ్ఞా చక్రం అండి సప్త అష్ట నవ దశ एकादश द्वादश ओम मरीचये नमः ఓం మరిచే నమః रेचकं पूरकं रेचकं पूरकं रेचकं पूर्णरेचकं पूरकं रेचकं पूरकं रेचकं पूरकं रेचकं ओम आदित्याय नमः ఓం ఆదిత్యాయ एकम Breathe in. द्वि Breathe out. त्रीणि Breathe in. चत्वारि Breathe out. पंच Breathe it out. षट् Breathe in. सप्त Breathe out. अष्ट Breathe in. नव Breathe out. दश Breathe in. एकादश Breathe out. द्वादश ओम सवित्रे नमः चत्वारि Breathe in. पंच षट् Breathe out. सप्त Breathe in. अष्ट नव Breathe in. दश Out. एकादश In. द्वादश Out. ओम अर्काय नमः प्रणवासन Out. ऊर्ध्वहस्तासन In. पादहस्तासन दक्षिणाश्व संचालनासन पर्वतासन साष्टांग नमस्कार भुजंगासन पर्वतासन वामाश्व संचालन पादहस्ता ऊर्ध्वहस्ता प्रणवासन సోదర సోదర మండలారా 7వ రౌండ్ చివరి నమస్కారం 84వ నమస్కారం మనమందరం అడిగితే ఒక్కరు అడిగితే ఎవరు వినరు అందరూ అడిగితే కలెక్టర్ కూడా వస్తారు ఏకం Without. ద్వి In. త్రీణి Out. చత్వారి In. పంచ Out. షట్ Out. సప్త In. అష్ట Out. నవ In. दश Out. एकादश In. द्वादश Out. बोलो बजरंग बली वीर हनुमान की छत्रपति शिवाजी महाराज की సామ్రాజ్యాన్ని స్థాపించిన శివాజీ మహారాజ్ యొక్క జన్మదినం మనందరికీ ప్రేరణ మనం కూడా సంస్కృతిని పునఃస్థాపన చేయడానికి అద్భుతమైన శక్తిని సాధించాలి సోదర సోదరమల్లారా మనకు ప్రేరణ ఒకవేళ ఇంటలెక్చువల్స్ ముందుకొస్తే ఎలా పిల్లలు మంచి గారండి సంస్కారవంతులు గారండి పెద్దలు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు టీచర్స్ చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు ప్రయత్నం చేయాలి అందుకే మేడం ఈ స్థితిలో కూడా మనల్ని ఎంకరేజ్ చేయడానికి స్వయంగా చేస్తుంది ఇక్కడ ఎంతో మంది మహిళలు చూడండి అద్భుతంగా ఇటువైపు మహిళలు అటువైపు మహిళలు మహిళా శక్తి నమస్కారం చేస్తున్నారు అక్క ఈ సందర్భంగా మాకు ఎంకరేజ్ చేయాలి రాష్ట్రం అంతా యువతి యువకులు పాల్గొంటున్నారు మహిళలకు ఏం చెప్తారు మహిళలు వెనుకకు పోవాలంటారా ముందుకు పోవాలంటారా తప్పనిసరిగా ముందుకు వెళ్ళాలి నేను వెనుకకు పోవాలి లేదు 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 పక్క పోవాలా మహిళలు నమస్కారం చేయొచ్చా తప్పనిసరిగా చేయాలమ్మా ఆరోగ్య సమస్యలు పోవాలంటే యోగా అవసరమా అక్క ఆరోగ్య సమస్యలు పోవాలంటే యోగా తప్పనిసరిగా అవసరం అండి ఫిజికల్ ఎక్సర్సైజెస్ వీటన్నిటికన్నా ముఖ్యం యోగా అన్నమాట మొత్తం లేటెస్ట్ ఇంటర్నేషనల్ స్టడీస్ అన్నింటిలో కూడాను ఇక్కడ కొంతమంది నేను నిన్న ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు నిన్న ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కి వెళ్ళానండి అక్కడ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లో చైర్మన్ గారు నాకు బాగా తెలుసు అనమాట డాక్టర్ చంద్రశేఖర్ గారు ఆయన
మయోపియా క్లినిక్ అని చెప్పి, అంటే ఇప్పుడు కొంతమంది అద్దాలు పెట్టుకున్నారు కాబట్టి ఆ ఉదాహరణగా చెప్తున్నాను అంతేను. ఈ అద్దాలు పెట్టుకోవడానికి ముఖ్యంగా అంటే కంటి చూపు కనపడకపోవడానికి కారణం కూడాను అదే ఎక్సర్సైజ్ లేకపోవటము అనేది ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ లో తేలిందండి. అన్నిటికీ ముఖ్యంగా స్ట్రెస్ కారణం అని అంటున్నారు. అంటే ఏంటంటే మనసు శరీరము వేరు కాదు, శరీరము మనసు ఒకటి. మీ శరీరం ఆరోగ్యంగా ఉంటే గనక ఎటువంటి జబ్బులు రావు. అన్ని ఎక్సర్సైజెస్ వీటన్నిటికన్నానమ్మా యోగా చాలా 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 ముఖ్యం. ముఖ్యంగా ఆడపిల్లలకి వచ్చిన తర్వాత మనం ఏమీ చేయలేము. రాకుండా మీ వయసు నుంచి తప్పనిసరిగా యోగా చేయాలమ్మా, ముఖ్యంగా ఆడపిల్లలు. ఎందుకంటే రేపు మొత్తం భారం అంతా మీ భుజాల మీదే ఉంటుంది. మీరు అన్నీ చేయాల్సి వస్తుంది, ఇంత చేయాల్సి వస్తుంది, బయట చేయాల్సి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు యోగా నేర్చుకోండి. ఒక్కరోజు కూడా యోగా మాకండి. ఒక క్రోసిన్ వేసుకున్నానమ్మా. అంటే క్రోసిన్ అంటే మాకు ఏంటంటే క్రోసిన్ అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అంటాము, కానీ క్రోసిన్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. మీకు ఏ నొప్పి వచ్చినా ఏ బాధ వచ్చినా మెన్సెస్ టైంలో కూడా మీరు ఎటువంటి టాబ్లెట్స్ వేసుకోమాకండి. ఎందుకంటే మీరు వేసుకునే ప్రతి టాబ్లెట్ కూడాను కిడ్నీస్ మీద పనిచేస్తున్నామా. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ అస్సలు వేసుకోకూడదు. హోలిస్టిక్ మెడిసిన్, హోలిస్టిక్ డెంటిస్ట్రీ అని చెప్పి ఇప్పుడు మేము వాడుతున్నాం అనమాట. అంటే ఈ అలోపతి మెడిసిన్స్ కాకుండా ఆయుర్వేదతోనూ ఎక్సర్సైజెస్ తోనూ మిగతా ఆక్యుపంచర్ తోనూ వీటితో మనం తగ్గించుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ అలోపతి మెడిసిన్స్ కి దూరంగా ఉండండి. అది మంచిది. క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా తక్కువ చేసేస్తున్నారండి. క్యాన్సర్ చాలా తీవ్రమైన వ్యాధి కదా. పూలతోనే తక్కువ ఎంతో మందికి రిజల్ట్ ఇచ్చారు. అమ్మగారు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. నేను వేదిక్ ఎకాలజీ మీద బుక్ రాశాను. మా గురువు గారు బీహార్ స్కూల్ ఆఫ్ యోగా సత్యానంద్ గారు. 81లో బీహార్ వెళ్ళాను. అక్కడ యోగా టీచర్ ట్రైనింగ్ డిగ్రీ కోర్స్ అంతా చేశాను. మీరు అనుకోవచ్చు డిగ్రీ చేసి ఇలాగ ఎలా ఉన్నారు ఈవిడ అని. కాదు, ఆయన నాకు మిషన్ ఇచ్చారు వేదిక్ ఎకాలజీ రాయమని. ఎన్నో తెలిసిన టైం లేదు. అడవుల్లో మొన్ననే అడవికి వెళ్ళి కూడా వచ్చాను. వేదిక్ ఎకాలజీ మీద నేను పెద్ద బుక్ రాశాను. ఆయన దాన్ని ఎస్టాబ్లిష్ చేయమంటే ఇప్పుడు అందులోనే ఉన్నాను. చాలా గొప్ప. ఈ నాలెడ్జ్లో మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికని నేను కనిగట్టుకొని వచ్చాను. మన ఋషులు వేదాలు అవన్నీ అంటే పురాణాలు, వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, ధర్మాలు ఇవన్నీ కూడా మనకి మనిషిని ఆనందమయ కోసం వైపు మనిషి పుట్టడానికి అర్థం తీసుకెళ్ళడానికి చెప్పారు. అయితే ప్రకృతిలో వికృతి ఉంది, ప్రకృతి ఉంది. మనకి ఆరోగ్యం ప్రకృతి నుంచి ఎలా వస్తుందో అనారోగ్యం కూడా ప్రకృతి నుంచే వస్తుంది మనకి. కాకపోతే ఆ రిథం ప్రకృతితో రిథంతో వెళ్తే నదిలో వాళ్ళు కొట్టిపోయినట్టు వెళ్ళచ్చు. రిథం తప్పితే మీకు స్ట్రెస్ వస్తుంది, అనారోగ్యం వస్తుంది, విసుగు వస్తుంది లైఫ్. కాకపోతే దీనిని మనం సరి చేసుకోవడానికి ఋషులు ఒక జీవన మార్గం పెట్టారు. చిన్న ఒక 10 నిమిషాల టెక్నిక్కి ఋషులు మన జీవితం మొత్తాన్ని ఆనందంగా, హ్యాపీగా, టాలెంట్గా గడపడానికి చెప్పారు. అందులో రెగ్యులర్గా అంటే బ్రాహ్మణికి పరిమితమైంది, మొగాళ్ళకి పరిమితమైంది కానీ కాదు. రెగ్యులర్గా ప్రతి జీవి, ప్రతి మనిషి చేయాల్సినవి 5 ఉన్నాయి. 1 ఉదయం లేచి స్నానం చేస్తాం, అదంతా వేరు. నాడీ శోధన ప్రాణాయామం, యోగాలో నాడీ శోధన ప్రాణాయామం అనేది చాలా ఇంపార్టెంట్. రోజు కంపల్సరిగా నాడీ శోధన ప్రాణాయామం చేయాలి. గాయత్రి మంత్రం అనేది ఇంకా ఇంపార్టెంట్. గాయత్రి మంత్రం చేయాలి. సూర్య నమస్కారం అనేది ఇంపార్టెంట్. ఓం మిత్రాయ నమః. 8వ రౌండ్ అడుగు పెడదాం. అమ్మగారు మాట్లాడుతున్నారు కదా, ఆ మ్యూజిక్ ని ఆస్వాదిస్తూ మనం 8వ రౌండ్ లో ముందుకెళ్దామండి. ఓకేనా? చెప్పండి. సో 73వ నమస్కారంలో ఉన్నాం. ఏకం, ద్వి, సూర్య త్రీణి, నమస్కారం అనేది శరీరం చత్వారి, అన్ని చక్రాలను పంచ,
సూర్యనమస్కారాలు మనకి రెగ్యులర్ సప్త ఒక 4 ఉన్న అష్ట చేస్తే శరీరంలో నవ ఏదైతే దశ నలినాలు పేర్కొంటాయో అవేవి ఏకాదశ పేర్కోకుండా ఉంటాయి. ద్వాదశ. సో చాలా చాలా ధన్యవాదాలు అమ్మగారు, మాకు అద్భుతమైన పేరు ఇచ్చారు. ఈ రౌండ్ అయిపోయినాక మళ్ళీ మీకు అవకాశం ఇద్దామా. సో అమ్మ ఈ వయస్సులో ఇంత అద్భుతంగా మనందరికీ నమస్కారం చేయాలి. బిగ్ క్లాప్స్. రేచకం, పూరకం, రేచకం, పూరకం, రేచకం, పూర్ణరేచకం, పూరకం, రేచకం, పూరకం, రేచకం, పూరకం, రేచకం. ఓం సూర్యాయ నమః. ఓం సూర్యాయ నమః. ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం భానవే నమః. ఓం భానవే నమః. ప్రణవాసన్, ఊర్ధ్వహస్తాసన్, పర్వతాసన్, వామాశ్వసంచాలనాసన్, పాదహస్తాసన్, ఊర్ధ్వహస్తాసన్, ప్రణవాసన్. ఓం ఖగాయ నమః. ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం పూష్ణే నమః. ఏకం ఆజ్ఞాచక్రం, విశుద్ధ చక్రం, మణిపుర చక్రం, స్వాదిష్టాన సహస్రాన అనాహత మూలాధార సహస్రాన స్వాదిష్టాన త్రీణి చత్వారి పంచ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం మరీచయే నమః. శ్వాస వదులుదాం. శ్వాస విడవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి, శ్వాస తీసుకొని పూర్తిగా విడవాలి, తీసుకోవాలి, విడవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. ఓం ఆదిత్యాయ నమః. ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ. పర్వత స్థితి. ఎడమ కాలు ముందు పెట్టి అశ్వం పరిగెత్తేలా, పాదహస్త, చేతులు పైకెత్తి నమస్కార స్థితి. ఓం అర్కాయ నమః. ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. చివరి నమస్కారం 8వ రౌండ్ లో 96వ నమస్కారం. సోదర సోదరులారా, ఉత్సాహంగా ఉత్సాహవంత కరుభాగ్యవంత భాగ్యవంతులమైనటువంటి మనం ముక్త కంఠంతో భాస్కరాయ ఓం భాస్కరాయ నమః. ఏకం ఆజ్ఞాచక్రం భృకుటి, ద్వి విశుద్ధ కంఠం, త్రీణి మణిపుర నాభి, చత్వారి స్వాదిష్టాన, పంచ సహస్రాన, షట్ రోహత, సప్త మూలాధారం, అష్ట సహస్రాన స్వాదిష్టాన, మణిపుర విశుద్ధ ఆజ్ఞాచక్రం. बोलो बजरंग बली वीर हनुमान की, छत्रपति शिवाजी महाराज की, बोलो बजरंग बली वीर हनुमान की. 8 రౌండ్స్ అయిపోయిందండి. మనమందరం ఎన్నో నమస్కారం? 96వ నమస్కారం. రాష్ట్రంలో చాలా మంది యువతి యువకులు ఎవరింట్లో వాళ్ళు
జూమ్, యూట్యూబ్ ద్వారా లైవ్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు. 100, 200, 300, 400, 500, 1000 నమస్కారాల వరకు ప్రాక్టీస్ చేస్తున్నారు. సహస్ర యువ అష్టోత్తర శత నమస్కార సాధన. సోదర సోదరులారా, ఈరోజు సంకల్పం చేయాలి. ఇది చివరి రౌండ్ మన ప్రాక్టీస్ లో, లైవ్ సెషన్. మనమందరం సంకల్పం చేద్దాం. భగవంతుడు మన తెలంగాణలోని యువతీ యువకులని వ్యసనాలకు దూరం ఉంచి పిల్లల్ని ప్రోత్సహించే టీచర్ దొరకడం అదృష్టమా కదా? పిల్లల్ని ప్రోత్సహించే టీచర్ మనకు అందుబాటులో రావడం ఎంత అదృష్టం అండి. చూడండి, ఇలాంటి టీచర్స్ ఉండాలండి. ముందుకి టీచర్స్ ఉంటే ఆ గ్రామం, ఆ దేశం మంచిగైతుంది. అందుకోసమే మనం ఏమంటాం, మనం ఆచార్య దేవో భవ. చేతులు జోడించండి అందరూ ఒకేసారి, ఆచార్య దేవో భవ. మీకు చాలా థ్యాంక్ యూ మేడం. మా పిల్లల్ని ఇంత చక్కగా ప్రోత్సహిస్తున్నారు మీరు. తెలంగాణలో ఉన్న టీచర్స్ అందరికీ ప్రతినిధి మేడం మౌనిక గారు. ఆల్ టీచర్స్ కి ఈ ప్రాంగణం నుంచి నేను స్వాగతం చెప్తున్నాను. టీచర్స్, దయచేసి మీ స్కూళ్ళల్లో పిల్లల్ని ప్రోత్సహించండి, డిస్కరేజ్ చేయకండి, ప్రోత్సహించండి. యోగా, సూర్య నమస్కారం వైపు తీసుకువెళ్ళండి. ఏమంటారు మేడం? ప్రతి ఒక్కరు గేమ్స్ లో కానీ ఎందులో అన్నా డిసిప్లిన్ గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఉండాల్సింది డిసిప్లిన్. ఆ తర్వాత అన్నిటి మనం కాదనకుండా అది ఖచ్చితంగా వస్తుంది. వస్తుంది, రోజు డైలీ చేస్తారు సార్ పిల్లలు. అందరు చేయాలి, కంపల్సరీ చేస్తారు సార్ మా స్కూల్ నుండి. థ్యాంక్ యూ సార్. మనం లాస్ట్ రౌండ్ అడుగు పెడదాం. 9వ రౌండ్ లో అడుగు పెడదామండి. ఏకం, ద్వి, త్రీని, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ. ఓం రవయే నమః. ఏకం, రేచకబండి. ద్వి, త్రీని, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ. ఓం సూర్యాయ నమః. ఏకం, ద్వి, త్రీని, చత్వారి, పంచ, షట్, సప్త, అష్ట, నవ, దశ, ఏకాదశ, ద్వాదశ. ఓం భానవే నమః. एक प्रणवासन, ऊर्ध्वहस्तासन, पादहस्तासन, दक्षिणाश्व संचालनासन, पर्वतासन, साष्टांग नमस्कारम, भुजंगासन, पर्वतासन, वामाश्व संचालनासन, पादहस्तासन, ऊर्ध्वहस्तासन, प्रणवासन. ओम खगाय नमः. द्वि, त्रीणि, चत्वारि, पंच, षट्, सप्त, अष्ट, नव, दश, एकादश, द्वादश. ओम पूष्णे
నమః. ఏకమాజ్ఞా చక్రం, ఉషిత చక్రం, మణిపుర చక్రం, స్వాదిష్టాన చక్రం, సహస్రాన చక్రం, అనాహత చక్రం, మూలాధార చక్రం, సహస్రాన చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపుర చక్రం, విశుద్ధ చక్రం, ఆజ్ఞా చక్రం. త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం మరీచయే నమః. ఏకం శ్వాస విడవాలి, ద్వి తీసుకోవాలి, త్రీని విడవాలి, చత్వారి తీసుకోవాలి, పంచ విడవాలి, షట్ తీసుకొని పూర్తిగా విడవాలి, సప్త తీసుకోవాలి, అష్ట విడవాలి, నవ తీసుకోవాలి, దశ శ్వాస విడవాలి, ఏకాదశ శ్వాస తీసుకోవాలి, ద్వాదశ విడవాలి. ఓం ఆదిత్యాయ నమః. ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. ఓం సవిత్రే నమః. ఏకం ప్రణవాసన్, ఊర్ధ్వహస్తాసన్, పాదహస్తాసన్, దక్షిణ సుసంచాలనాసన్, పర్వతాసన్, సాష్టాంగ నమస్కారం, భుజంగాసన్, పర్వతాసన్, వామ సుసంచాలనాసన్, పాదహస్తాసన్, ఊర్ధ్వహస్తాసన్, ప్రణవాసన్. ద్వి త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ. తెలంగాణ రాష్ట్రమంతా ఈరోజు యువ అష్టోత్తర శత 108వ స్వరమస్కారం ఈరోజు ఈ సంవత్సరం నమస్కార సాధన యొక్క సమాపన నమస్కారం, చిట్ట చివరి నమస్కారం. ఈ సంవత్సరం అందరం అడుగుదాం, హే పరమేశ్వర, మాలో లేమి ఉంది, మాలో ఎన్నో లోపాలున్నాయి, మా లేమిని మా లోపాలని తీసివేసి అద్భుతమైన అమృత వర్షాన్ని కురిపించాలి, అనంతమైన శక్తిని ప్రసాదించాలి, రాష్ట్రమంతా యోగమయం కావాలి. యోగ ఋషి పరం పూజ్య స్వామీజీ యొక్క పాదాలు ప్రతి గ్రామంలో పడాలి, రాష్ట్రమంతా ఆదర్శ గ్రామంగా తయారు కావాలి. భారతదేశంలోనే తెలంగాణ యోగ తెలంగాణగా మారాలి. భగవంతుని అడుగుదాం. చిట్ట చివరి నమస్కారం ముక్త కంఠంతో చెప్దాం, అందరం ఒకేసారి ఉత్సాహంగా. ఓం భాస్కరాయ నమః. చేతులు జోడిద్దాం. ఏకం ప్రణవాసన్, ద్వి ఊర్ధ్వహస్తాసన్, త్రీణి పాదహస్తాసన్, చత్వారి దక్షిణ సుసంచాలనాసన్, పంచ పర్వతాసన్, షట్ సాష్టాంగ నమస్కారం, సప్త భుజంగాసన్, అష్ట పర్వతాసన్, నవ వామ సుసంచాలనాసన్, దశ పాదహస్తాసన్, ఏకాదశ ఊర్ధ్వహస్తాసన్, ద్వాదశ ప్రణవాసన్. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర. దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. ఆదిత్యస్య నమస్కారం ఏ కుర్వంతి దినే దినే జన్మాంతర సహస్రేషు
దారిద్ర్యం నోపజాయతే. రాష్ట్రమంతా చేతులు జోడిద్దాం. అందరం అన్న సాయిబాబన్న చేతులు జోడించండి. అందరం చేతులు జోడిద్దాం ఒకేసారి. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జూన్ 1, 2020 నుంచి ఆరంభమైన ఈ దశసహస్ర యువ అష్టోత్తర శత సూర్య నమస్కార సాధనని ఈ రోజు వరకు కొనసాగించి ఈ సాధనని పరమ పూజ్య యోగ ఋషి స్వామి రామ్దేవ్ బాబా గారి పాద పద్మములపై అందరి తరపు నుంచి యువతి యువకులందరి తరపు నుంచి సమర్పిస్తున్నాం. చేతులు జోడించి ఓం శ్రీ గురుభ్యో నమః. बोलो भारत माता की, भारत माता की वंदे 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 वंदे. जय जवान, जय जवान. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది యువత సూర్యోపాసన కార్యక్రమంలో పాల్గొన్నారు. 108 సూర్య నమస్కార సాధన స్పర్ధ. ఈ కార్యక్రమం భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ, తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ సంయుక్త నిర్వహణలో ఈ కార్యక్రమం కొనసాగింది. గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సాధనా కార్యక్రమం జరిగింది. ఈరోజు 108 సూర్య నమస్కారాల ఎలిజిబిలిటీ రౌండ్ పూర్తి చేసిన వాళ్ళతో వేలాది మంది యువతతో ఈ కార్యక్రమ నిర్వహణ ఫైనల్ జరిగింది. ఈరోజు 108 సూర్య నమస్కారాల నుండి ప్రారంభించి ఆ పైన 200, 300, 400, 500, 1000 సూర్య నమస్కారాల వరకు కూడా ఈరోజు సాధన చేస్తున్నారు. ఆ వీడియోస్ అన్ని కూడా మనకి అందుతాయి. ఇక్కడ ఈ ప్రాంగణంలోనే ఇద్దరు సాధకులు నవీద్, హరికృష్ణ, వీళ్ళు దాదాపుగా 400 సూర్య నమస్కారాలు, 478 సూర్య నమస్కారం ఇప్పుడు చేస్తున్నారు. ఆ రెండు సాధనలు వారిద్దరి సాధన కూడా కొనసాగుతుంది. ఇది ఇంకా కొన్ని గంటల పాటు ఈ సాధన కొనసాగుతుంది. వారు 500 పైన 1000 వరకు కూడా ఈ సూర్య నమస్కారాల సాధన చేస్తారు. మన రాష్ట్రంలో యువతలో సూర్య నమస్కారాల వైపు వారి యొక్క ఆసక్తిని మళ్లించడానికి, కరోనా లాంటి ప్రపంచాన్ని వణికించిన కరోనా లాంటి వ్యాధులు మన దరిదాపుల్లోకి కూడా రాకుండా ఉండడానికి, ఇమ్యూనిటీ బూస్టర్, ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఈ మోడర్న్ మెడికల్ సిస్టమ్ రకరకాల సూచనలు చేసింది. అయితే భారతదేశానికి అనాదిగా వస్తున్న సంస్కారాల్లో పరంపరగా సూర్య నమస్కార సాధన, యోగ సాధన, ఆసనాల సాధన, ధ్యాన సాధన ఇవి మనం కొనసాగించినప్పుడు ఏ వ్యాధి కూడా మన దరి చేరడానికి సాహసం చేయదు. కాబట్టి మనలో శక్తిని ఉపాసన చేయడం, శక్తిని సాధన చేయడం, శక్తిని వృద్ధి చేయడం నిరంతరంగా జరగాల్సిన ప్రక్రియ. ఈ ప్రక్రియకి అనుగుణంగానే మన గర్వించదగ్గ మన పూజనీయులైన ఋషి పరంపర భారతదేశానికి ఈ అద్భుతమైన యోగ సంస్కారాన్ని అందించింది, యజ్ఞ సంస్కారాన్ని అందించింది. కాబట్టి ఈ సంస్కారంలో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అవలక్షణాలకి ఆకర్షింపబడుతున్న యువతని, భావితరాల్ని రక్షించడం కోసం భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఒక అద్భుతమైన ఉద్యమానికి రూపకల్పన చేయడం జరిగింది.
పరమ పూజ్య యోగరిషి స్వామి రామదేవ్జీ యొక్క స్వప్నాలని సాకారం చేయడానికి ఒక ఆరోగ్యవంతమైన శక్తివంతమైన భారతదేశాన్ని తయారు చేయడానికి తిరిగి భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వ గురుత్వ స్థానంలో ప్రతిష్ఠించడానికి కావలసిన వాతావరణాన్ని శక్తియుక్తులని ప్రజలలో నింపడం వృద్ధి చేయడంలో భాగంగా ఈ అద్భుతమైన కార్యక్రమానికి తెలంగాణలో రూపకల్పన చేసి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని సంపన్నం చేయడం జరిగింది. అద్భుతంగా వేలాది మంది యువత ఈ కార్యక్రమానికి ఆకర్షింపబడడం, ఇందులో భాగస్వాములు కావడం నిజంగా ప్రశంసనీయం. పరమ పూజ్య స్వామీజీ యొక్క ఆశీస్సులతో అదేవిధంగా భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ముఖ్య కేంద్రీయ ప్రభారి పరమాదరణీయ డాక్టర్ జయదీప్ ఆర్య గారు, అదేవిధంగా తెలంగాణ భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ రాజ్య ప్రభారి ఆదరణీయ శ్రీధర్ రావు గారి ప్రోద్బలంతో ప్రోత్సాహంతో వారి యొక్క సంపూర్ణ సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ రోజు సంపన్నం కావడం జరిగింది. ఈ రోజు ఒక అద్భుతమైన ప్రశస్తమైన విశిష్టమైన రోజు. ఒకటి రథసప్తమి కాగా, రెండవది ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క జన్మదినం. భారతదేశాన్ని, సంస్కృతిని, హిందూ సమాజాన్ని సంరక్షించి మళ్ళీ భారతదేశం తల ఎత్తుకొని జీవించే విధంగా జీవించడానికి కారణభూతులైన మహానుభావుల్లో మన ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒకరు. వారి జయంతి కూడా ఈ రోజే జరుగుతోంది. దేశవ్యాప్తంగా ఛత్రపతి శివాజీ మహారాజుని స్మరించుకొని వారు చూపించిన స్ఫూర్తిని, వారు చూపించిన మార్గంలో పయనించడానికి నేటికి కూడా మన హిందూ సమాజం సిద్ధంగా ఉంది. 390 యుద్ధాలు చేశారు ఛత్రపతి శివాజీ మహారాజ్. 390 యుద్ధాలలో 390 యుద్ధాల్లో గెలిచే తీరారు. ఒక్క యుద్ధంలో కూడా ఓటమి ఎరగని మహావీరుడు, సాహసి ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీని తయారు చేయడానికి జిజియా మాత తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని ధారపోసింది. విదేశీయుల దాడిలో హిందూ సమాజం, హిందూ దేశం, సంస్కృతి పూర్తిగా నాశనమయ్యే దిశలో ఉన్న సందర్భంలో జిజియా మాత ఒక ప్రతిజ్ఞను చేపట్టడం జరిగింది, ఒక శపథాన్ని చేయడం జరిగింది. నా ద్వారా ఈ దేశ సంస్కృతులు రక్షించబడాలి అని. అందుకోసం భర్తను ప్రాధేయపడింది. భర్త తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. ఇక తనకు తానే సంకల్పించుకుంది, నేను ఒక తేజోవంతమైన, శక్తివంతమైన, వీర్యవంతమైన పుత్రునికి జన్మనిచ్చి ఆ పుత్రుణ్ణి నా కలలో, నా ఆశలను నెరవేర్చే విధంగా శక్తియుక్తులతో పెంచి ఈ కార్యాన్ని పూర్తి చేయడానికి నేనే సాహసిస్తాను అని తన స్వీయ సంకల్పంతో పుత్రుణ్ణి గర్భం దాల్చిన సమయం నుంచి పెరిగే వరకు కూడా అద్భుతంగా అవే లక్షణాలతో రామాయణ, భారత సాహసోపేతమైన కథలని నూరిపోస్తూ ఛత్రపతి శివాజీని ధర్మరక్షకునిగా, దేశ రక్షకునిగా తయారు చేయడానికి నిరంతరం ప్రయత్నించింది మాత జిజియా మాత. జిజియా మాత యొక్క కృషి వల్ల ఛత్రపతి శివాజీ బాల్యం నుంచే అద్భుతమైన, వీరోచితమైన పోరాటాలను చేస్తూ మొఘలులని ఈ దేశం నుంచి ప్రాలదోలి హిందూ సమాజానికి, హిందూ సామ్రాజ్యాన్ని పునఃప్రతిష్ఠించడానికి నిరంతరం కృషి చేశారు. ఇంతకు ముందే చెప్పినట్టుగా 390 యుద్ధాలు చేశారు. 390 యుద్ధాల్లో కూడా గెలిచారు. ఎప్పటికీ కూడా హిందూ సమాజ రక్షకుడిగా, హిందూ ధర్మ రక్షకునిగా ఛత్రపతి శివాజీ భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే స్థితిలో ఎదిగారు. వారు నిరంతరం మనకు స్ఫూర్తిదాయకులు. ఈరోజు మన సమకాలీన కాలంలో మరొక అద్భుతమైన రోజుగా నిలవబోతోంది. ప్రపంచాన్ని
వ్యాధుల బారి నుంచి రక్షించి ఒక ఆరోగ్యవంతమైన ప్రపంచంగా తయారు చేయడానికి పరమ పూజ్య స్వామీజీ గత 2 దశాబ్దాలుగా విశ్వవ్యాప్తంగా యోగ ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. వందల కోట్ల మందికి యోగ విద్యను అందించిన ఘనత పరమ పూజ్య స్వామీజీకి దక్కుతుంది. హరికృష్ణ 500 సూర్య నమస్కారాలు పూర్తి చేశారు, ఇంకా అవి కొనసాగుతున్నాయి. ప్రపంచాన్ని నాశనం చేయడానికి చైనా సంకల్పించింది, ప్రపంచాన్ని భారతదేశం సంకల్పించింది. భారతదేశాన్ని అందుకే విశ్వగురువుగా అనాదిగా కీర్తించారు. భారతదేశం విశ్వగురువుగా అయిందంటే అది కేవలం మన దేశంలో ఉన్న మహర్షి పరంపర అందించిన అద్భుతమైన అమూల్యమైన జ్ఞాన విశేషాల వల్లనే భారతదేశం విశ్వగురువుగా ఉండింది. ఆ పరంపరని, ఆ అద్వితీయమైన పరంపరని నేడు మన సమకాలీన సమాజంలో మనందరికీ నిత్య స్మరణీయుడు, ప్రాతస్మరణీయుడు, మార్గదర్శకుడు అయిన పరమ పూజ్య స్వామి యోగ ఋషి స్వామి రామ్దేవ్జీ మహారాజ్, ఆచార్య బాలకృష్ణజీ మహారాజ్ నేతృత్వంలో ఈ పరంపర ఇప్పటికీ కొనసాగుతుంది. తెలంగాణలో 3 మార్గాలలో త్రిముఖీనంగా సమాజ సేవా కార్యక్రమాలు పతంజలి యోగ సమితి భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదరణీయ శ్రీధర్ రావు గారి మార్గదర్శనంలో అద్భుతంగా ఉద్యమ రూపం తీసుకొని సంతరించుకొని ఈ కార్యక్రమాలు సమాజంలోకి దూసుకెళ్తున్నాయి. ఈ అన్ని కార్యక్రమాలలో ప్రజలంతా కూడా అత్యధికంగా భాగస్వాములై ఈ కార్యక్రమాల నుంచి ప్రయోజనాన్ని పొందే విధంగా మీరు ప్రయత్నించాలి అని భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ చేపడుతున్న అన్ని రకాల కార్యక్రమాలలో కూడా మీరు భాగస్వాములై మీ సహాయ సహకారాలని అందించి తెలంగాణ రాష్ట్రంలోని 4 కోట్ల మంది కూడా ప్రతిరోజు లేవగానే మొట్టమొదట చేయాల్సిన పని యోగ చేయడం. ఈ యోగ మార్గంలో తెలంగాణని ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి యోగమయ తెలంగాణగా మార్చడానికి మీరంతా మాతో పాటు ముందుకు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోని భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ కార్యకర్తల బృందాలకి మరోసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఓం. అంతరిక్షగం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధయా శాంతి, వనస్పతయా శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మా శాంతి, సర్వగో శాంతి, శాంతిరేవా శాంతి, సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. చేతులు జోడిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. భారత్ మాతా की छत्रपति शिवाजी महाराज की, स्वामी समर्थ रामदास की, गौ माता की, अपने अपनी माता पिता की वंदे वंदे। बोलो